అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసిన హెచ్సీఏపై సీరియస్ అయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే వివరాలు సేకరించిన సీఎం దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. తాజాగా దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసిన హెచ్సీఏపై సీరియస్ అయ్యారు. ఇక ఈ అంశంపై ఇప్పటికే వివరాలు సేకరించిన సీఎం దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. తాజాగా దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదం పైన తాజాగా తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రధానంగా ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏదైతే ఉందో తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు నుంచి హైదరాబాద్ లో మ్యాచ్ జరిగిన ప్రతిసారి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ బలవంతంగా ఫోర్స్ఫుల్ గా తమకి అడిగినన్ని పాసులు ఇవ్వాలి, లేదంటే ఊరుకోము అని కొంత వేధింపులు గురి చేసింది అనేది ఈ వివాద సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే హైదరాబాద్ లో ఓపెన్ స్టేడియంలో మ్యాచ్ ప్రతిసారి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీము ఏ జట్టుతో ఆడినా సరే దానికి సంబంధించిన పాసులు మాత్రం ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే, లేదంటే మీకు ఇబ్బంది కలగజేస్తాం అనే ఒక ఏదైతే హెచ్సీఏ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే కొంత చేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది ఏదైతే ఉందో అది ఎవరికి తెలంగాణ సీఎం వరకు వెళ్ళిపోయింది. సో సీఎంఓ కొంచెం స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పనులు ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ విధంగా పోస్ట్ గా వేధింపులు గురి చేసి పాసులు తీసుకున్నారని ఏదైతే చెప్తూ ఉన్నారో దానికి సంబంధించిన దానిపైన నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని వాస్తవాలు బయటకు వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటానంటూ ఆయన తెలంగాణ సీఎంఓ ప్రకటన చేసింది. విజిలెన్స్ కమిటీకి కూడా విజిలెన్స్ కమిటీ విచారణకు కూడా ఆదేశించింది. ఇది సంబంధించినటువంటి ఎవరైతే విజిలెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో కొత్తకోట అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంత సాధించాలు కూడా జారీ చేసింది. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి ఆ విషయం జరిగిందా లేదా, హెచ్సీఏ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ పాసుల కోసం ఇబ్బందులు పెట్టిందా లేదా ఖచ్చితంగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరైతే బాధ్యులు వెళ్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్యలు ఉపయోగించుకోమని స్వయంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన నేపథ్యంలో ఈ వివాదానికి కొంత ప్రాధాన్యత సంతరించాలని చెప్పుకోవాలి. ఎందుకంటే సోదరు ఏంటంటే ఎస్ఆర్హెచ్ అనేది తెలంగాణ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఫ్రాంచైజీ. సో అఫ్ కోర్స్ దాని ఓనర్ చెన్నైకి చెందిన వ్యక్తి అయ్యొచ్చు కానీ బట్ తెలంగాణ స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వారికి సహకరించాల్సిన అవసరం ఉంది. అలాంటిది మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి మనమే ఈ విధంగా పాసుల కోసం ఇబ్బంది పెడితే ఎంత దారుణమైన పరిస్థితి, ఇది సరికాదు. అటువంటి పరిస్థితి కనుక హెచ్ఓఐడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసినట్లయితే మరోసారి ఇప్పటివరకు జరిగిన ఆరోపణలు ఏవైతున్నాయో తేలితే మాత్రం బాధ్యతలను వదిలిపెట్టేది లేదు అని రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేయటమైంది. బాధ రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయ పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కు 944.20 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానా విధించడం పట్ల ఇండిగో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. సెక్షన్ 143(3) కింద జరిమానా విధించిందని, ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఉత్తర్వుని చట్ట విరుద్ధమని ఇండిగో అధికారులు అన్నారు. ఇక దీనిని అన్ని చట్టపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇది ఇండిగో యొక్క ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇండిగో మాత్రం తమ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని భరోసా ఇస్తోంది.
గుజరాత్ కచ్ జిల్లాలోని గాంధీధామ్ బచావు హైవేపై ఓ పెట్రోల్ పంపు సమీపంలోని ఒక కలప కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో గాంధీధామ్ మున్సిపాలిటీ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పెట్రోల్ పంపు ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భయంకరమైన మంటల నుండి పొగలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. గుజరాత్ కచ్ జిల్లాలోని గాంధీధామ్ బచావు హైవేపై ఓ పెట్రోల్ పంపు సమీపంలోని ఒక కలప కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో గాంధీధామ్ మున్సిపాలిటీ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పెట్రోల్ పంపు ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భయంకరమైన మంటల నుండి పొగలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఈద్గా వద్ద రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యానికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను, అభిమానాన్ని పంచుకోవటానికి ఒక నెల మొత్తం ఉపవాస దీక్ష చేపట్టిన తర్వాత వచ్చే పండుగే రంజాన్ పండుగ అని పోచారం అన్నారు. అందరూ స్నేహభావంతో ఉంటూ సుఖ సంతోషాలతో జీవితం గడుపుతూ సంతోషంగా ఉండాలి అనేదే రంజాన్ పండుగ ఉద్దేశమని పోచారం తెలిపారు. కోట్లాది మంది ప్రజలు, ముస్లిం మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఒక నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాని కోసం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం, అభిమానం పెంచుకోవడానికి కోసం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ నెల రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు, ఉపవాసం చేస్తారు. ఉపవాస దీక్షలో వాళ్ళు ప్రార్థించేది ఇదే. వారి వ్యక్తిగతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా, హిందుస్థాన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సామరస్యం ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, శాంతి భద్రతను కాపాడుకోవాలి, అందరూ సుఖ జీవితం గడపాలి, సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు హాయిగా ఉండాలనే సంకల్పంతో వారు నెల రోజులు ఉపవాస దీక్ష చేశారు. ఈరోజు పండుగ జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని, ఈ 9 నెలల పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పారని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలోని పథకాలకు కూడా పాదర వేశారని మండిపడ్డారు. P4 పేరుతో రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేస్తారని చెప్పారు. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ సీట్లను డబ్బున్నోళ్లకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి, ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన, అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి, ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులున్నాయి. ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రేపు కూడా తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో బంగారు కుటుంబం అని. అక్కడ ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు. రెండే ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న సాలూరు మండలం చీపురువలస సమీపంలోని జీడితోటలో యువతి అనుమానాస్పద మృతి కేసును సాలూరు గ్రామీణ పోలీసులు 48 గంటల్లో ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. కాల్ లిస్ట్, ఘటనా స్థలంలో సెల్ ఫోన్ల లొకేషన్ల ద్వారా నిందితులను పట్టుకున్నామన్నారు. అనంతరం విచారించి వారిపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. 48 గంటల్లో కేసు ఛేదించినందుకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐలను, సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అభినందించారు. కానీ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళినప్పుడు సిఐ, ఇద్దరు సిఐ, సాలూరు టౌన్, సాలూరు రూరల్ సిఐ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 3 సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళకి సస్పిషన్ అయింది దట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ అ డెత్ డ్యూ టు హ్యాంగింగ్, బట్ దెర్ ఇస్ సమ్ సస్పిషన్. సో అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఎంటైర్ కేస్. మామిడిపల్లి చిప్రపలాస క్యాషూటోప్లో ఇది హ్యాంగింగ్ జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టేకన్ అప్ ద ఇన్వెస్టిగేషన్. And investigation they found that there was one suspect whose name is Perumala Ram Babu alias Sriram, 26 years, Dattivalasa village of Salur Mandal. On finding out about the suspect, the entire story has come out. So the story is that accused, that Perumala Ram Babu and the deceased victim girl, వాళ్ళు ఇద్దరికి 6 months ముందు పరిచయం అయింది. ఒక విలేజ్, మన సాలూర్ విలేజ్లో ఒక మ్యారేజ్. ఆ రోజు రాత్రి దే హ్యావ్ ఆల్సో స్పోక్ ఆన్ ఫోన్ కాల్. అండ్ తర్వాత ఆన్ 27th మార్నింగ్ విక్టిమ్ గర్ల్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు అలాంగ్ విత్ ద అక్యూజ్డ్. దే వెంట్ టు విశాఖపట్నం. విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ క్వారల్ బిట్వీన్ దెమ్ ఆన్ మ్యారేజ్. And on this, the accused Perumala Ram Babu, he has strangulated the victim girl. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జగన్నాథ స్వామి ఆలయంలోని మూల విరాట్ విగ్రహం శిథిలావస్థకు చేరింది. దీనిపై భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే విగ్రహం శిథిలావస్థకు గురైందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వాపోయారు. ఇక దేవాదాయ శాఖ పట్టించుకోకపోతే భక్తుల చొరవ తీసుకుని విగ్రహాన్ని బాగు చేయించుకుంటామని చెబుతున్నారు. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు మండిపడుతున్నారు. వాసంపాత గ్రామంలో వేయించేసి ఉన్న జగన్నాథ స్వామి వారి టెంపుల్ గుళ్ళోను విగ్రహం కింద కొంచెం నిర్మాణం అంతా పోయి విగ్రహం ఒరిగిపోయింది. దాని గురించి ఈవో గారికి కొన్ని 100 సార్లు చెప్పాం, లెటర్స్ ఇచ్చారు, వీళ్ళందరూ చేశారు. కానీ ఆయన ఏంటంటే చూద్దాము, ఎవరికో డీసీకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, మేము పెట్టాలి, శాంక్షన్ అవ్వాలి. అవి చెక్కతో చేసిన విగ్రహాలు ఆల్రెడీ కింద నుంచి పోతున్నాయి. మా దగ్గర ఫోటోలు, ప్రూఫ్లు కూడా తీసుకుని ఈరోజు కమిటీ వేసుకుని గ్రామస్తులందరం కూర్చుని నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఈవో గారి గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలే పోజేసుకుని విగ్రహాన్ని మేము చేయించుకుంటున్నాము. అది ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్తున్నా, కాపాడడానికి ముందుకు వస్తున్నా వెనక లాగడం అవుతుందండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్. మాకు ఆ ఇబ్బంది లేకుండా చూసి కొంచెం ఆ పనులు జరగడానికి సహకరిస్తారని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. కృష్ణంబ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో 600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఈవో గారి నిర్లక్ష్యం వల్ల హెచ్సియు వివాదంపై తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను అమ్మేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని కూలిస్తామని హెచ్చరించారు. What the hell is going on in Telangana with Hyderabad University 400 acres? More than 1 lakh crore worth of property. Why your Ravant Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat Ka Dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you if you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day? Young girls, boys being arrested, thrown in. Is that all you care about is how much money he is giving you? Please, stop immediately within 72 hours. Otherwise, I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting, and you are brutally, your police, your Ravant Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. Remember, I stopped the steel plant sale. I stopped the lands of Kamareddy farmers. It doesn't matter which government. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.